భారత్పై పాకిస్తాన్ ఉగ్ర పోరు సహించదన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఉగ్రవాదం అంతం చూస్తామని హెచ్చరిక. పహల్గాం దాడి దేశాన్ని కలచివేసిందన్న ప్రధాని. గుజరాత్ గాంధీనగర్లో ప్రధాని మోదీ పర్యటన. 5,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం. 68 మందికి అవార్డులను అందజేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి ఆమోదం. మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ మృతి. సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్. నేడు లక్నో సూపర్ జైంట్స్తో తలపడనున్న ఆర్సీబీ. గెలిచి టాప్లోకి దూసుకు వెళ్లాలని బెంగళూరు ప్రణాళిక. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. 3 రోజుల పాటు భారీ వానలు పడతాయన్న వాతావరణ కేంద్రం.